దేవుని వాక్యంలో నుండి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు చదువుకుందాం. కొలసియన్స్ చాప్టర్ 1 16-20. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయెను. కొలస్సీ పత్రిక మనం చదువుకున్నటువంటి వాక్య భాగం చాలా అద్భుతమైనటువంటి భాగం ఇది. ఇందులో మనము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి ఒక 3 విషయాలు మనం చూస్తాం. ఆరాధనకు సహాయకరంగా కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక, యేసుక్రీస్తు మరి సమస్తమునకు ఆధారభూతుడు అనే మాట మనం చూస్తాం 17వ వచనంలో. అన్నిటికీ ముందున్నవాడు, సమస్తమునకు ఆధారభూతుడు. ఇంకొక మాటలో చెప్పుకోవచ్చు అంటే ఆయన సృష్టికి ఆధారభూతుడు, క్రియేటర్ అనే మాట మనం చూస్తాం. అన్నిటికంటే ముందున్నాడు అంటే కొంతమంది చెప్తారు ఏంటంటే, మరి ఆయన దేవుని కుమారుడు, దేవుడు తర్వాత ఆయన ఉన్నాడు అని చెప్తారు. కానీ అలా కాదు. అన్నిటికంటే ముందున్నాడు అంటే ఆయనకి ఇవ్వబడినటువంటి గౌరవం అన్నమాట. అది బర్త్ యొక్క ఆర్డర్ పరంగా కాదు. ఫస్ట్ దేవుడు, 2 యేసుక్రీస్తు, 3 పరిశుద్ధాత్మ, అలా కాదనమాట. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ లా కాదనమాట. అంటే అది ఆయన ఒక గౌరవాన్ని చూపిస్తూ ఉంది, ఆయన ఒక హానర్ని చూపిస్తుంది అన్నమాట ఇది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సృష్టి అంతటి మీద ఆయన హెచ్చింపబడినటువంటి వాడు. యోహాను సువార్త 1:3 ఒక్కసారి చూడండి. ఒకసారి మనకు తెలిసినటువంటి వాక్య భాగమే అది. 1:3లో చూస్తే, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలముగా కలిగింది అనే మాట మనం చూస్తాం. సేమ్ అదే వచనం 16లో మనం ఇక్కడ కొలస్సీ 1:16లో మనం చూస్తాం. ఏంటంటే, ఆయన ద్వారా ఆయనను బట్టి సమస్తము కూడా సృజింపబడింది. ఈజ్ ద క్రియేటర్, సృష్టికర్త అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనకు కనిపించేది మాత్రమే కాదు, మనకు కనిపించింది కూడా దేవుడు సృష్టించాడు. మన కళ్ళకి కనిపించని ఒక మరి ఆ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి, లేకపోతే దేవదూతలు కావచ్చు, ఆ యొక్క అధికారులు అంటాడు పౌలు అయితే ఎఫెసీ పత్రికలో, అధికారులు, ఆ యొక్క ఇంకా ప్రధానులు. సో మనకు కనిపించేదే కాదు, కనిపించని సృష్టిని కూడా దేవుడే సృష్టించాడు. హీఈస్ ద క్రియేటర్. యేసు ప్రభు సృష్టికి ప్రభు అయి ఉన్నాడనే మాట మనం చూస్తాం. లార్డ్ ఆఫ్ క్రియేషన్ అన్నమాట ఆయన. సృష్టికి ఆయన ప్రభువు. మరి అది ఎగ్జాంపుల్ మనం కొన్ని చూస్తాం. ఏంటంటే, యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆ యొక్క గాలిని గద్దించినప్పుడు, సముద్రాన్ని అణిపివేసినప్పుడు, ఆయన ఆజ్ఞాపించినప్పుడు అవి ఆగిపోయాయి. సృష్టి మీద ఆయనకి కనిపించేటువంటి సృష్టికి ఆయన ప్రభువు అని ఆ కొన్ని మిరకిల్స్ మనకు చూపిస్తాయి. కనిపించని సృష్టి మీద కూడా ఆయన ప్రభువు అని ఆయన చాలా దయ్యాలను వెళ్ళగొట్టాడు, దురాత్మలను పారద్రోలాడు కదా. మరి ఆ విషయంలో కూడా మనం చూస్తాం ఏంటంటే, ఆయన కనిపించనిటువంటి వాటి మీద కూడా ఆయనకు ప్రభు అంటే ఈజ్ లార్డ్ ఓవర్ క్రియేషన్. కనిపించే వాటి మీద ఆయన ప్రభువు, మనకు కనిపించని వాటి మీద కూడా ఆయన ప్రభువే. రెండవదిగా మనం చూస్తే ఆయన సంఘానికి కూడా ఆయన ప్రభువే అనే మాట మనం చూస్తాం. ఈ సృష్టి అంతా కూడా ఆయన సృష్టికర్తే కాదు, ఆయన అంతా కూడా అప్హోల్డ్ చేస్తున్నాడు. అంటే అన్నిటిని కూడా ఆయన ఆధారభూతమైనటువంటి మాట కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన సస్టైన్ చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు.
ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1:3లో ఆ మాట మనం చూస్తారు ఒక్కసారి. హెబ్రీ పత్రిక 1:3, యోహాను 1:3, హెబ్రీ 1:3లో ప్రపంచంలో ఆయన నిర్మించాడు, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి అనే మాట మనం చూస్తాం. తర్వాత కిందకి వెళ్తే ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అనే మాట మనం చూస్తాం. అంటే ఈ సస్టైనింగ్ దిస్ ఎర్త్ అన్నమాట. నేను మొన్న ఈ మధ్య పేపర్లో చదివాను ఏంటంటే, భూమి కనుక ఒక్క సెకండ్ ఆగిపోతేనంట భూకంపాలు సునామీలు వస్తాయంట. అంతేకాదు మనందరం కూడా ఎగిరి అవతల పడిపోతాం అనమాట. ఫస్ట్ 1 సెకండ్, ఒక్క సెకండ్ కనుక భూమి తిరగడం కనుక ఆగిపోతే అసలు అల్లకల్లోలం అయిపోద్ది అనమాట. పేపర్లో ఇచ్చాడు. చూడండి, ఒక సెకండ్ ఆగిపోతే మరి ఒక సెకండ్ ఏముందండి అంటాం మనం ఏ విషయంలో అయినా. ఒక 2 నిమిషాలు ఆగొచ్చు కదా, అంత కంగారే పడిపోతాడు ఎందుకు అని మనం కొన్నిసార్లు కొంతమంది మీద ఎదురవుతాం. కానీ ఈ భూమి తిరగడం ఒక్క సెకండ్ ఆగిపోతే ప్రపంచం విపత్తులోకి వెళ్ళిపోద్ది. అలా వెళ్లకుండా ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు సస్టైన్ చేస్తున్నారు, ఎవరు అప్హోల్డ్ చేస్తున్నారంటే యేసుక్రీస్తు అప్హోల్డ్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఆయనే పట్టుకున్నాడు. అంతేకాదు మరి చాలా విషయాలు మనం చూడవచ్చు. అయితే రెండవదిగా మనం చూద్దాం. 1:18 చూస్తే, నెంబర్ 1 ఏంటంటే యేసు ప్రభు సృష్టికర్త. ప్రభు, సృష్టికి ఆయన ప్రభు. కనిపించే సృష్టి, మనకు కనిపించని సృష్టి మీద కూడా ఆయనే ప్రభు. ఆయనే తన మహత్తు గల మాట చేత సమస్తం కూడా నిర్వహిస్తూ ఉన్నాడు అనే మాట మనం చూస్తాం. అందుకనే మరి మనము ఆయన మీద ఆధారపడాలి, ఆయన ఆరాధించాలి, ఆయన స్తుతించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడు, సృష్టికర్త కాబట్టి పూజనీయుడు, పూజ్యార్హుడు. రెండవదిగా మనం చూస్తే 1:18లో మనం చూస్తాం ఆ మాట, ఆ సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తం అనే మాట మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే సంఘం అంటే యేసుక్రీస్తు యొక్క స్పిరిచువల్ బాడీ అన్నమాట. యేసు ప్రభు హెడ్, శిరస్సు, సంఘం ఆధ్యాత్మికమైనటువంటి శరీరం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి శరీరానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. అంటే ఇంకో మాటలు మన భాషలో చెప్పుకోవాలంటే ఆయన ఇన్ఛార్జ్ అన్నమాట. ఇన్ఛార్జ్ ఒక కంపెనీకో లేకపోతే ఒక పరిస్థితి దేనికైనా ఒక ఇన్ఛార్జ్ ఉంటే ఆయనే అన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు, అన్నీ కూడా ఆయన నియమిస్తూ ఉంటాడు. ఎవరు రావాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరు ఏం చేయాలని చెప్పేసి ఆయనే ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. కాబట్టి సంఘం క్రీస్తు యొక్క స్పిరిచువల్ బాడీ, ఆధ్యాత్మికమైనటువంటి శరీరం అయితే ఈ సంఘానికి హెడ్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. ఆయనే శిరస్సు అనే మాట మనం చూస్తుంటున్నాం. ఈ సంఘం అనేది ఒక న్యూ క్రియేషన్ అన్నమాట, క్రొత్త సృష్టి. ఫిజికల్ క్రియేషన్ ఉంది, భౌతికమైనటువంటి సృష్టి ఉంది. సంఘం అనేది ఏంటంటే న్యూ క్రియేషన్, క్రొత్త సృష్టి, నూతన సృష్టికి మరి ఆయనే మరి యొక్క సంఘానికి ఆయనే క్రియేటరు, సంఘాన్ని ఆయనే నిర్వహిస్తూ ఉంటాడు, సంఘాన్ని మరి ఆయనే నియమిస్తూ ఉంటాడు. ఆయనకే పవర్, ఆయనదే అథారిటీ, అన్నీ కూడా ఆయనకే చెందుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క సంఘం ఎదగాలంటే ఆయనే మూలం అన్నమాట. హీఈస్ ద సోర్స్. మూలం ఆయనే, గ్రోత్కి మూలం ఆయనే, నిర్వహించేది ఆయనే, నడిపించేది ఆయనే. ఏ విధంగా అయితే మన యొక్క బాడీ మన యొక్క హెడ్ నియంత్రణలో ఉంటుందో, మన శిరస్సు చెప్పినట్టుగా బాడీ ఆ యొక్క కదులుతూ ఉంటుందో, అలాగే యేసు ప్రభు చెప్పినట్టుగా సంఘం కదులుతూ ఉండాలి, నిర్వహించబడుతూ ఉండాలన్నమాట. అదే మనం చూస్తాం. అందుకనే మరి క్రైస్తవులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కొరకు, పోషణ కొరకు, కంటిన్యూటీ కొరకు మనం హెడ్ మీద ఆధారపడాలి. ఆ కనెక్షన్ మనకు ఉండాలి. ఆ కనెక్షన్ కనుక లేకపోతే మనం చాలా మరి స్పిరిచువల్గా ఇంపవరిష్ అయిపోతాం. అంటే మనలో ఆ యొక్క ఎదుగుదల అనేది ఉండదన్నమాట. కాబట్టి ఆ యొక్క బాడీ హెడ్తో కనెక్ట్ అయి ఉన్నప్పుడే మరి చాలా హెల్తీగా ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, మరి మేలు జరుగుతుంది. అలాగే మనం కూడా ఒక సంఘముగా మనం కనెక్ట్ అయి ఉండాలి. ఎవరికంటే హెడ్కి మనం కనెక్ట్ అయి ఉండాలి, క్రీస్తుకు మనం కనెక్ట్ అయి మనం ఉండాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతాం. మనం స్పిరిచువల్గా మనం ముందుకు వెళ్ళడానికి ఒక స్థానిక సంఘంతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామన్నమాట. ఈ రోజుల్లో చాలామంది టీవీ ముందు కూర్చొని ఆరాధిస్తూ ఉంటారు, ఫోటోల ముందు కూర్చొని ఆరాధిస్తూ ఉంటారు, లేకపోతే ఇంకా రకరకాలుగా మరి యూట్యూబ్ ముందు పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటారు.
ఇంకా దాని ముందే టీవీ ముందే కూర్చొని కొంతమంది బల్ల తీసేసుకుంటూ ఉంటారు. కాదు. రెండవది ఏంటంటే ఆ యొక్క స్థానిక సంఘంతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడే మనము స్పిరిచువల్గా నరిష్ అవుతాము, ఎదుగుతామనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఒకటి, యేసు ప్రభు సృష్టికర్త, ఈజ్ ద లార్డ్ ఆఫ్ క్రియేషన్. సృష్టికి ప్రభు ఆయన. సమస్తం ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరు కూడా దేవుడు తన స్వరూపంలో సృజించాడు అందరినీ కూడా. సృష్టికి ఆయన ప్రభువు. అయితే కనిపించే మన కళ్ళకు కనిపించే సృష్టికి మాత్రమే కాదు, మన కంటికి కనిపించని సృష్టికి కూడా ఆయనే ప్రభు. ఆ యొక్క ఆధ్యాత్మిక లోకం మనకు కనిపించేదానికంటే మనకు కనిపించని సృష్టి ఇంకా ఎక్కువ ఉందంట. ఆ స్పిరిచువల్ వరల్డ్, ఆ యొక్క ఆధ్యాత్మిక లోకం, అది మనం యేసు ప్రభు సువార్తల్లో ప్రభు చేసేటువంటి అద్భుతాల ద్వారా మనకు తెలిసింది. కనిపించే వాటి మీద ఆయన కార్యం చేశాడు, కనిపించని వాటిని కూడా ఆయన గద్దించాడు. తన మాటకు అవి లోబడ్డాయి. రెండవదిగా సంఘానికి ఆయన శిరస్సు అనే మాట మనం చూసాం. హెడ్ అనమాట. ఆయనే శిరస్సు. మరి అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తం అంటే ఆయనకే ప్రాముఖ్యం. మన జీవితాల్లో, మన యొక్క సంఘంలో, మన బ్రతుకుల్లో, మన ఉద్యోగాల్లో, మనకు అన్నిట్లో కూడా ఆయనకే ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రీమినెన్స్ మనం యేసుక్రీస్తుకే ఇవ్వాలి అనేది ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తే 19-20 వచనాల్లో మనం చూస్తాం, ఆయన శిలువ రక్తము చేత భూలోకమందున్నవి పరలోకమందున్నవి అన్నిటినీ కూడా తనతో సమాధానపరుచుకున్న వాళ్ళని తండ్రి అభీష్టమాయెను. అంటే సమాధానకర్త. ఇంగ్లీష్లో అయితే రీకన్సిలియేషన్ అనే మాట ఉంటుంది. రీకన్సిలియేషన్. క్రియేటర్ ఒకటి. రెండు, హెడ్ ఆఫ్ ది చర్చ్ అనేది ఆయన స్పిరిచువల్ బాడీ. మూడోది ఏంటంటే రీకన్సిలర్, అంటే రీకన్సిలియేషన్ అనే మాట మనం చూస్తాం. ఈ పదం సమాధానపరచబడటం అనేటువంటి పదం, ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇద్దరు కూడా ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఇద్దరు కూడా శత్రుత్వం ఉంది, వాళ్ళిద్దరిని కూడా సమాధానపరిచేటువంటి వ్యక్తి సమాధానపరచబడు. రీకన్సిలియేషన్ అనే మాట మనం చూస్తాం. పాపం దేవునితో మనకు వైరం కలగజేసింది. వీఆర్ ఇన్ ఎనిమిటీ అగెయిన్స్ట్ గాడ్. దేవునితో మనం ఎనిమీస్గా ఉన్నాం. అయితే దేవుడే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాడు. ఆయనే మొదటి అడుగు తీసుకున్నాడు. ఆయనే ఆ మొదటి అడుగు తీసుకొని దేవుడే మనతో సమాధాన పడడానికి ఇష్టపడ్డాడు అన్నమాట. మనతో సమాధాన పడడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకు యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. అందుకే ఈ మాట మనం చూస్తాం, ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వాళ్ళని తండ్రి అభిష్టమాయను అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ద్వారా మరి ఆ యేసు ప్రభు కలవరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ఈ యొక్క సమాధానం ఏర్పడింది. మరి ఆదాం చేసేటువంటి పాపం ద్వారా ఇటు మనము శాపాన్ని కొని తెచ్చుకున్నాం, భూమి కూడా శాపానికి గురైపోయింది. అందుకే భూలోకమందున్నవి పరలోకమందున్నవి తనతో సమాధాన పరుచుకోవాలని ఒక శాపం వచ్చేసింది. మనం శాపగ్రస్తులం అయ్యాం, భూమి కూడా శాపగ్రస్తం అయిపోయింది. అందుకే రోమాపత్రికలో మనం చదువుతాం ఏంటంటే భూమి అంట మూలుగుతుందంట. ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఎప్పుడు నేను ఫ్రీ అవుతాను అని భూమి కూడా మూలుగుతూ ఉంది తన రిడెంప్షన్ కొరకు, విమోచన కొరకు. అయితే దేవుడు ఆ కార్యం కూడా చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూస్తాం ఆయన లేకపోతే ఆయన సమాధానపరిచాడు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు విశ్వాసులమైనటువంటి మనందరం కూడా మరి యేసుక్రీస్తును నమ్ముకోవడం ద్వారా, యేసుక్రీస్తు కల్వరి సిలువలో ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనం చేసినటువంటి వాటి కొరకు ఆయన అక్కడ శ్రమపడి మరణించి సమాధి చేయబడడం ద్వారా, ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంది. మనము పాపానికి వెల చెల్లించాలి, అప్పు మన మీద ఉంది. మనం చెల్లించాల్సినటువంటి అప్పును యేసు ప్రభు ఆయన చెల్లించాడు. మన పెనాల్టీని, మన చలానంతా కూడా యేసు ప్రభు కూడా చెల్లించాడు. మరి ఆ కల్వరి శిలువ మీద దేవుని ఉగ్రతను యేసు ప్రభు భరించి మరి అనీతిమంతులమైనటువంటి మన కొరకు నీతిమంతులైనటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు. దోషులమైనటువంటి మన కొరకు నిర్దోషి అయినటువంటి యేసుక్రీస్తు కల్వరి శిలువలో మరణించాడు. ఆయన రక్తం చిందించాడు. అలాగా ఆ సమాధానాన్ని మన కొరకు తీసుకొచ్చాడు అన్నమాట.
హీఈస్ అ రీకన్సిలియేషన్. మనము శత్రువులము కాబట్టి మనం ఈ 3 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు, సృష్టికి ఆయనే ఆధారభూతుడు అని చాలామంది నమ్ముతారు. కానీ మన జీవితాల్లో ఆయనకి ప్రభువు స్థానాన్ని మనం చాలాసార్లు ఇవ్వమన్నమాట. యేసుక్రీస్తే అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, ఆయనే ఆధారభూతుడు. కాబట్టి ఆయన్ని మనం కేవలం ఆదివారాలు మాత్రమే కాదు కానీ ప్రతిరోజు ఆయన్ని మనము స్తుతించాలి, పాడాలి, కీర్తించాలి, కొనియాడాలి. ఆయన మన సృష్టికర్త కాబట్టి మనం సంతోషించాలి. ఆయన మన యొక్క సంఘానికి శిరస్సు కాబట్టి ఆయన దగ్గర నుంచే అన్నీ వస్తాయి. కాబట్టి మన పోషణ కొరకు లేకపోతే కంప్లీట్గా మనం ఆయన మీద ఆధారపడాలి. అన్ని విషయాల్లో కూడా ఆయన మీద ఆధారపడాలి. ఆయన నడిపింపుకి, ఆయన అథారిటీకి, ఆయన యొక్క ప్రభుత్వానికి మనం మీరు కింద మనం ఉంటూ అన్నిటికీ మనం ఆధారపడాలి. మూడవదిగా ఆయన మన విమోచకుడు, ఆయన మన సమాధానకర్త. ఆయన మనకు సమాధానకర్తగా ఆయన వ్యవహరించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించెను. దీన్ని బట్టి అన్ని పరిస్థితుల్లో కూడా మనం ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క బల్ల యొద్ద మనం కూడుకున్నప్పుడు ఈ 3 విషయాలు ఈరోజు ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఈజ్ ఎ క్రియేటర్, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. మూడవది ఈజ్ ద రీకన్సిలియేషన్, లేకపోతే ఆయన మన సమాధాన కారకుడు. దేవునితో మనకు శత్రుత్వం ఉంది, ఆ శత్రుత్వాన్ని తీసివేయడానికి ఆయనే మొదటి స్టెప్ వేశాడు. మనం ఏం చేయాలి? హీ టుక్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆయనే మొదటి స్టెప్ వేసి మరి ఆ యొక్క సమాధాన కారకుడయ్యాడు, సమాధాన పాత్రుడు, సమాధానకర్త. మనం చేయాల్సిందల్లా కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచినటువంటి మనం మన జీవితాల్లో అన్నిటికీ ఆయనే ప్రభు అని, ఆయన శిరసత్వానికి మనము ఒప్పుకోవటం. బయట చాలా చెప్తారు కానీ ఒకటి, జీసస్ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ అండ్ లార్డ్. ఈ 2 మనం మర్చిపోవద్దు. ఈ రెండిటి మీద సైతాను దాడి చేస్తూ ఉంటాడు. ఆయనే మన శిరస్సు, ఆయనే మన ప్రభువు అనే విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆయన మన మనసారా ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించి ప్రతి పరిస్థితుల్లో కూడా మరి ఆయనకు సుప్రీం అథారిటీ మన జీవితాల్లో మనమిద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక.